కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియా నాయక్. తెలంగాణలో కాంగ్రెస్ కు పుట్టకథలుండవని తేల్చి చెప్పారు. చివరికి 2-3 నేతలు తప్ప ఆ పార్టీలో ఎవరూ మిగలరని స్పష్టం చేశారు. మిగిలిన ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్లోకి వస్తారని వారు చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ ఎల్పీలో కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనానికి సంబంధించి న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విలీనం ఖాయమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వార్ వన్ సైడ్ అవుతుందని ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియా నాయక్ ధీమా వ్యక్తం చేశారు. విలీనం అనేది ప్రస్తుతానికైతే న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేస్తా ఉన్నాం. ఎట్లా ఏంది ఏ రకంగా చేయాలనే దాని మీద విలీనం అయితే ఖాయం. ఇప్పటికి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు నచ్చకనే 10 మంది ఎమ్మెల్యేలను పక్క జరగడం జరిగింది. అటువైపు కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో చేసే సంక్షేమ పథకాలు ఆకర్షితులయ్యే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా రెండవసారి పట్టం కట్టడం జరిగింది. మా ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా, మా కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజలు కూడా ఇక్కడ పెండింగ్ ఉన్న సమస్యలు కానీ, ప్రాజెక్టులు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమం జరగాలంటే కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలని చెప్పి ప్రజలు కానీ మేము కూడా అందరం కూడా ఒక అభిప్రాయానికి వచ్చి వారి నాయకత్వంలో పనిచేయాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. విలీనం అనేది ఖచ్చితంగా జరుగుతుంది, దాని ఆగేది కాదు. ఎందుకంటే మెజారిటీ మెంబర్లు ఉన్న దాంట్లో మెజారిటీ మెంబర్లు 10 మంది మేము ఒక సైడ్ వచ్చేసినాం. ఆటోమేటిక్గా ఉన్న మిగతా ఎమ్మెల్యేలు కూడా రాని కూడా సిద్ధం ఉన్నారు. 1-2-3 రోజులు కూడా అది కూడా జరిగిపోతుంది. ఉండవలసిన వారు ఎవరు 2-3 ఉన్నారో వాళ్ళే అక్కడ మిగిలిపోతారు. కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో పుట్టగత లేకుండా పోయిన సంగతి అందరూ తెలిసిందే. రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లో కూడా వన్ సైడ్ వార్నర్స్. ఎందుకంటే కేసీఆర్ నాయకత్వంలో, యువ నాయకుడు కేటీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలోనే, దేశంలోనే శాసించే శక్తిగా టీఆర్ఎస్ పార్టీ పునరావృతం జరగబోతున్న సంగతి మనం అందరం చూస్తున్నాం. కేసీఆర్ గారి సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై ఈరోజు మా నియోజకవర్గ అభివృద్ధి కోసము టీఆర్ఎస్ పార్టీలో మరి కేసీఆర్ గారితో నడవడానికి మేమందరం ముందుకు వచ్చాము. మేమందరం కూడా మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికి మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకున్నాం.